Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతి నెల పెన్షన్ ఇంటికి పంపిణీ చేయనున్నారు. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతి నెల పెన్షన్ ఇంటికే పంపిణీ చేయనున్నారు. అమౌంట్ నేరుగా ఇంటి వద్దకే వచ్చి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారు. పింఛన్ మొత్తాన్ని గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగాలు 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేస్తారు. పింఛన్ల పంపిణీకి సగటున ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించబడ్డారని నిర్ధారించుకోవాలి. జిల్లా కలెక్టర్లు పింఛనీ పంపిణీకి అవసరమైన సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగాల సేవలను వినియోగించాలని పెన్షన్ డిస్ట్రిబ్యూట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్లు 1వ తేదీలోనే ఇచ్చేవాళ్ళను 1వ తేదీన ఇవ్వగా మిగిలిన పెన్షన్ 2వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవ్వవాలను. ఒక సచివాలయం ఎంప్లాయ్ తన లాగిన్లో 50 మంది కంటే ఎక్కువ పెన్షన్లు ఇచ్చుటకు వీలుపడదు. స్టాఫ్ వేరే చోట ఉన్నట్లయితే అనగా డిప్యూటేషన్లో ఉన్నవారు లేక సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వారు అనగా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్, అంగన్వాడీ, ఆశా వర్కర్ని కూడా వినియోగించుకోవచ్చును. వీళ్ళకి లాగిన్స్ మండల ప్రజా పరిషత్ వారి లాగిన్లో ఉండను. ఈ నెల చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసి సంబంధిత సిబ్బందికి ముందుగానే ఇవ్వాలను. ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ 4,000కి ఎలక్షన్ ప్రచారం టైంలో ఇచ్చినందున ఆ 3 నెలలు పెరిగిన అమౌంట్తో ఈ నెల 7,000 రూపాయలు సిబ్బంది జూలై 1 పెన్షన్దారికి ఇచ్చేశారు. జూలై 1వ తేదీన ఇంటి వద్దకే 7,000 పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ సచివాలయం సిబ్బందికి మాత్రమే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం జూలై 2024 నుండి పెన్షన్ ఇస్తుంది. ఇక్కడ పెన్షన్ పోర్టల్లో అందుబాటులో ఉన్న విధానాలు అనుసరించాలి. ఎంపీడీఓ ఎంసీ లాగిన్ సాధారణ ఆధార్ లింకింగ్ కోసం అదనపు స్క్రీన్ షాట్లు నవీకరించాలి. WDS లాగిన్ ద్వారా క్లస్టర్ల మ్యాపింగ్ మరియు సచివాలయ ప్రాథమిక నియమాలు ప్రారంభించాలి. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్లు నగదుతో పెన్షన్లకు అందిస్తారు. పెన్షన్ రసీదులు డౌన్లోడ్ కోసం విధానం WDS లాగిన్ మూలంగా అన్నింటినీ ప్రారంభించాలి. ప్రింట్ వేయడానికి 29కి ప్రారంభించండి మరియు విచారణ పంపిణీ కార్యకర్తలను అందిస్తారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన అధికారిక యాప్ అందుబాటులో ఉంది, కానీ ఇది సచివాలయం సిబ్బందికి మాత్రమే. త్వరలో వాలంటీర్స్ కూడా అందుబాటులోకి రానుంది. డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.